నమస్తే అండి, మీ పేరు? వడ్డే నాగేంద్ర. ఎక్కడ సార్ మీది? అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం. ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. అలా ఎలా అనిపిస్తూ ఉంది మీకు? అన్న క్యాంటీన్లు దాదాపుగా మనకు పేదలకి కడుపు నింపడానికి గత ప్రభుత్వంలో అంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ని ఆయన మానస పుత్రిక అది పేదలకు కడుపు నింపడానికి 5 రూపాయలకే కడుపు నింపడానికి పెట్టినటువంటి అన్న క్యాంటీన్ని ఈ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు దాన్ని తీసేసి చాలా పేదల కడుపులు కొట్టినాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు కదా, మరి ఈరోజు రీఓపెన్ చేయడం వల్ల ఎంతోమంది అన్నార్థులు తక్కువ ధరకే కడుపు నిండా అన్నం తినడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు చాలా ముసలి వాళ్ళు అయితేనేమి, డైలీ లేబర్ అయితేనేమి, వాళ్ళు మధ్యాహ్నం క్యారియర్ తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళు కూడా అక్కడ పోయి అన్న క్యాంటీన్లో భోంచేసి మరి కడుపు నింపుకునే అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎలా అనిపిస్తుంది అండి? 60 రోజుల నుంచి పాలన చూస్తూ ఉన్నారు కదా, ఏంటి ఏ విధంగా అనిపిస్తుంది? ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పాలి. ఈరోజు కూటమి ప్రభుత్వము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి మన రాష్ట్రానికి అనేకమైన నిధులను తెచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే రాష్ట్రంలో పోలవరం అయితేమి, అమరావతి అయితేమి, తర్వాత రోడ్లు అయితేమి, అదేవిధంగా నీరు చెట్టు బిల్లులు అయితేమి, ఉపాధి హామీ పథకం కింద డైలీ లేబరు 2300 కోట్లు ఈ మధ్యనే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతుల దగ్గర కొన్న పంటని కూడా 2019 నుంచి 24 వరకు ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే రైతుల ధాన్యం కొనుగోలు డబ్బుల్ని రిలీజ్ చేసి ఈరోజు రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే రాష్ట్రంలో ఒకవైపు అరాచక పాలన సాగుతుందని, శాంతి భద్రత పూర్తిగా క్షీణించిపోయాయని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎలా చూడొచ్చు? వాళ్ళు అధికార దాహంతో అనేకమైన దుర్మార్గాలు, హరాస్మెంట్లు, మర్డర్లు, మానభంగాలు అన్నీ చేశారు. మరి ఆ విధంగా ఆ ధోరణిలోనే వాళ్ళు ఆలోచిస్తుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అలాంటిది లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వాటికి తావు ఉండదు. వాళ్ళు కేవలం అధికార దాహంతో మాట్లాడుతున్నారే తప్ప ఇంకొకటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఇప్పుడు వాదార్పు యాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, తన కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే ప్రతిసారి కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలి అని ప్రతి చోట ఆయన మాట్లాడుతున్న ఒక మాట. ఆయనకు సిగ్గుగా లేదండి. రాష్ట్రపతి పాలన ఏంది? 164 సీట్లు కూటమి ప్రభుత్వం, నీకు 11 సీట్లే నీకు వచ్చాయి. అసలు నువ్వు అసెంబ్లీలో ఉండకూడదు, నువ్వు ఒక ఆర్థిక నేరగాడు, ఉగ్రవాది, నువ్వు కంపల్సరీగా నువ్వు జైల్లో ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలే తీర్పిస్తే నువ్వు రాష్ట్రపతి పాలన కోరుకోవడంలో ఎటువంటి అది సిగ్గుచేటు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయండి? చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర అభివృద్ధికి, నిరుద్యోగుల భవిష్యత్తుకి, రాష్ట్ర మన పిల్లల భవిష్యత్తుని ఆయనే కాపాడుతాడు. అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే లోకేష్ గారు కానీ, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కానీ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి? మంచి ఆదరణ ఉందండి, బాగా సక్సెస్ అవుతున్నాయి. ప్రతి సమస్యను అక్కడే పరిష్కారం చేస్తున్నాడు. సంబంధిత ఎంఆర్ఓలకు కానీ, ఆర్డీఓకి కానీ, కలెక్టర్ గారికి కానీ అక్కడి నుంచి మెసేజ్ పెట్టడం వల్ల వాళ్ళు మాకు త్వరితగతిన ఇవన్నీ పరిష్కారం అవుతున్నాయి. 10 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నవి కూడా ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారంటారా ప్రజలు? 100% రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి పరుగులు పెడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. మన రాష్ట్రానికి దిశ నిర్దేశం ఒక చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందుతామని చెప్పేసి ఆశిస్తున్నాం. అంటే గతంలో ఒక నానుడి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు గెలిస్తే కాలువలు ఎండిపోతాయి, వర్షాలు పడవని చెప్పి. ఈరోజు పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కాలువలు ఎండిపోవడం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎండు కాలువలో కూడా నీళ్లు పారించే కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి ఈరోజు పోలవరం రెడీ కాకనే పట్టిసీమ అనేది ఒకటి కట్టి గోదావరి నీళ్లు మరి కృష్ణా డెల్టాకి, అదే శ్రీశైలం మిగులు జలాలు రాయలసీమకి పారించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వర్షం రాకపోయినా స్ప్రింక్లర్లు ఇచ్చి
మరి ఎక్కడైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో మరి స్ప్రింక్లర్స్ ద్వారా మరి అనేక లక్షల ఎకరాలు తడిపిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే అని చెప్పేసి, వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఆయన వర్షాలు కురిపించినాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.